హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. హైదరాబాద్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తూనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి చిరు ఇచ్చిన హాట్ అడ్వైస్ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? తెలంగాణను చూసి నేర్చుకోండి అంటూ మెగాస్టార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి? షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మరి తండ్రి కోసం రామ్ చరణ్ సింప్లిసిటీతో అందరి మనసు గెలుచుకున్న గ్లోబల్ స్టార్. ముంబై ఈవెంట్ మేనేజ్మెంట్ అత్యుత్సాహం వల్ల లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ను గుర్తుపట్టని వైనం. కనీసం మర్యాద లేని చోట ఉండలేనంటూ ఆయన అక్కడి నుంచి ఎందుకు వెళ్లిపోయారు? గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో ముంబై టీం చేసిన తప్పిదాల వల్ల ఈ ప్రతిష్టాత్మక వేడుక వెలుగు తగ్గిందా? తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తూనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి చిరు ఇచ్చిన సలహా వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అసలు హైదరాబాద్ ఐటెక్స్ లో జరిగిన ఆ వేడుకలో ఏం జరిగింది? చిరంజీవి ఎందుకు అంత ఆవేదన చెందారు? ఏపీ ప్రభుత్వం సినిమాల పట్ల వెనకబడి ఉందా? ఈ హాట్ టాపిక్ గురించి పూర్తి వివరాలు ఈ స్పెషల్ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025 ప్రధానోత్సవం కనుల పండుగగా జరిగింది. ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరు మీద ఇస్తున్న ఈ అవార్డుల వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎందరో ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, కింగ్ నాగార్జున, దిల్ రాజ్ వంటి దిగ్గజాలు ఒకే వేదికపై కనిపించడంతో సినీ అభిమానుల ఆనందానికి అవతులు లేకుండా పోయాయి. ఈ వేడుకలో హైలైట్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించిన ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్. స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు మీద ఇస్తున్న ఈ అత్యున్నత పురస్కారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చిరంజీవికి అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చిరంజీవి కేవలం ఒక నటుడు మాత్రమే కాదని తెలుగు వారి గర్వ కారణమని కొనియాడారు. గద్దర్ గారి ఆశయాలకు అనుగుణంగా కళాకారులను గౌరవించుకోవడం మన బాధ్యతని సీఎం గుర్తు చేశారు. ఇక అసలు విషయంలోకి వస్తే అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిరంజీవి సాధారణంగా ఎవరిని విమర్శించే వ్యక్తి కాదు, కానీ ఈ వేదికపై ఆయన మనసులో ఉన్న ఒక పెద్ద ఆవేదనను బయటపెట్టారు. కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా అవార్డులు అనేవి పూర్తిగా అటకెక్కిపోయాయి. సినీ రంగాన్ని, కళాకారులను గుర్తించే నాదుడే కరువయ్యారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన వెంటనే సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం, ఆగిపోయిన అవార్డులకు గద్దర్ పేరుతో పునర్జీవం పోయడం నిజంగా అభినందనీయం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ కలిసినా ఇండస్ట్రీ సమస్యల గురించి అడుగుతారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేశారు. చిరుకుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. గత 5 ఏళ్లలో ఏపీలో నంది అవార్డుల ఊసే లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వాటిపై స్పష్టత రాకపోవడంతో చిరంజీవి బహిరంగంగానే చంద్రబాబుకు ఈ సూచన చేశారు. ఒకవైపు రేవంత్ రెడ్డి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ సినిమా ఇండస్ట్రీకి దగ్గరవుతుంటే చంద్రబాబు మాత్రం ఇంకా వెనకబడి ఉన్నారా అన్న చర్చ మొదలైంది. చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రం గురించే ఇలా అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేదికపై రామ్ చరణ్ ఎంట్రీ ఒక సంచలనం. అసలు ఆ వేదికపై చరణ్ కనిపించిన తీరు, ఆయన నిరాడంబరత ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అయ్యప్ప స్వామి మాలాధారణలో నల్లటి వస్త్రాలు ధరించి వేదికపైకి వచ్చారు. ఒక స్టార్ హీరో అన్న గర్వం లేకుండా అక్కడ ఉన్న అతిథులందరికీ నమస్కరిస్తూ పలకరించడం ఆయన సంస్కారానికి నిదర్శనం. సినిమాటిక్ గ్లామర్ కంటే భక్తి భావమే మిన్నా అని నిరూపిస్తూ చరణ్ కనిపిస్తున్న తీరు అభిమానుల మనసు గెలుచుకుంటుంది. ప్రస్తుతం చరణ్ పెద్ద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చివరి దశకు చేరుకుంది. మార్చి 27న చరణ్ పుట్టినరోజు కావడంతో అప్పటికల్లా షూటింగ్ పూర్తి చేయాలని పగలు రాత్రి కష్టపడుతున్నారు. కానీ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇస్తుందని తెలియగానే ఏమాత్రం ఆలోచించకుండా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. తండ్రిని గౌరవించుకునే ఈ వేడుకలో తాను ఒక భాగం కావాలని చరణ్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆకట్టుకుంది. కేవలం తన తండ్రి కోసమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం సినీ కళాకారులను ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని సమర్థించేందుకే తాను వచ్చానని చరణ్ చెప్పకనే చెప్పారు. ఇతర కళాకారులు అవార్డులు అందుకుంటుంటే చప్పట్లతో వారిని ఉత్సాహపరచడం ఆయన గొప్ప మనసును చాటింది. అయ్యప్ప మాలలో చరణ్ ఉన్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. అయితే ఏ ఈవెంట్ అయినా సక్సెస్ కావాలంటే కావాల్సింది ప్రాపర్ ప్లానింగ్. కానీ ఇక్కడ అదే కరువైంది.
ఈ వేడుక బాధ్యతలను ఒక ముంబైకి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించారు. అయితే వారికి తెలుగు సినీ పరిశ్రమపై కానీ ఇక్కడి ప్రముఖులపై కానీ కనీస అవగాహన లేకపోవడమే శాపంగా మారింది. రెడ్ కార్పెట్ దగ్గర వచ్చిన అతిథులను, ఈవెంట్ అవార్డు గ్రహీతలను కూడా వారు గుర్తుపట్టలేకపోయారు. పేర్లు తెలియక పాసులున్నా కూడా ఎంట్రీ వద్ద నిలిపివేయడం గమనార్హం. మన భాష, మన సంస్కృతి తెలిసిన స్థానిక సంస్థలకు కాకుండా ఇక్కడి ప్రముఖుల ముఖాలు కూడా తెలియని ముంబై టీంకు బాధ్యతలు ఇవ్వడం ఏంటని ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రాజ్యసభ సభ్యులు లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ను ఈవెంట్ మేనేజ్మెంట్ సభ్యులు గుర్తుపట్టలేదట. ఎంట్రీ వద్ద వారి తీరుకు విసిగిపోయిన ఆయన కనీసం మర్యాద లేని చోట ఉండలేనని భావించి కార్యక్రమం ప్రారంభం కాకముందే అక్కడి నుండి వెనుదిరిగారని తెలుస్తోంది. ఒక ఆస్కార్ స్థాయి సినిమాకు కథ అందించిన వ్యక్తికి, దేశం గర్వించదగ్గ రచయితకు కనీసం ఆయన ఎవరు అని కూడా తెలియని వాళ్లను మేనేజ్మెంట్ లో పెట్టడం నిర్వాహకుల వైఫల్యాన్ని ఎత్తి చూపుతోంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఇదా మీరు ఇచ్చే గౌరవం అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. బయట పరిస్థితి ఇలా ఉంటే లోపల ఆడిటోరియంలో పరిస్థితి మరీ ఘోరం. సీటింగ్ అరేంజ్మెంట్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఆహ్వానం అందుకొని వచ్చిన అతిథులకు కూడా కూర్చోవడానికి సీటు లేక నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంటే మరోపక్క సీట్ల కోసం గొడవలు జరగడం దురదృష్టకరం. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన గద్దర్ పేరు మీద చేస్తున్న ఈ ప్రోగ్రామ్ ను ఇంత అజాగ్రత్తగా ఎలా నిర్వహిస్తారని నెటిజన్లు మండిపడుతున్నారు. హైటెక్స్ లాంటి పెద్ద వేదికపై ఇలాంటి సమన్వయ లోపం ఉండడం మేనేజ్మెంట్ వైఫల్యమే అని స్పష్టమవుతోంది. గద్దర్ అంటే ఒక ప్రభంజనం. ఆయన పేరుతో ఇచ్చే అవార్డులంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలి. కానీ ముంబై ఈవెంట్ టీం అత్యుత్సాహం, ఇక్కడి ప్రముఖుల పట్ల వారికున్న అవగాహన లోపం ఈ వేడుక వెలుగును తగ్గించాయి. కేవలం గ్లామర్, సెట్టింగ్స్ మీద పెట్టిన శ్రద్ధ, అతిథుల మర్యాద మీద పెట్టకపోవడం విచారకరం. మున్ముందు ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉంది. కేవలం ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలదే తప్పు అంటే సరిపోదు. వారిని పర్యవేక్షించాల్సిన వారు కూడా దీనికి బాధ్యులే. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? విజయేంద్ర ప్రసాద్ గారికి జరిగిన అవమానంపై మీరు ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శివ స్టూడియోస్.